కల్తీపాల ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. మెరుగైన వైద్య సేవలు అందించే క్రమంలో ప్రత్యేక నిపుణుల బృందం వచ్చిందని చెప్పారు. ఇక ఆయన కిమ్స్ రెయిన్బో ఆసుపత్రులను సందర్శించి అక్కడ బాధితులను పరామర్శించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై మంత్రి ఆరా తీశారు. ఇక మంత్రితో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బాలరామకృష్ణ, రుడా చైర్మన్ వెంకటరమణ పాల్గొన్నారు. ఈ యొక్క తారక రామానగర్, చోడేశ్వర నగర్, స్వరూప నగర్ నందు ఏదైతే పాలులో మరి యొక్క కోలిన్ మరి మిక్స్ అవ్వడం ద్వారా ప్రాథమికంగా మరి ఏదైతే సంఘటన జరిగి 5గురు చనిపోయి ఈరోజు ఆసుపత్రుల్లో 15 మంది వైద్యం పొందుతున్నటువంటి సంఘటన ఏదైతే ఉందో ఇది దురదృష్టకరంగా ముందుగా భావిస్తూ అదేవిధంగా ఏదైతే ఈ యొక్క పాలుకు సంబంధించి దాన్ని స్టోరేజ్ చేసేటువంటి ఏదైతే ఆ యొక్క కూలింగ్ బాక్స్ కు సంబంధించి ఆ యొక్క కూలెంట్ అది ఒక పాల్లో మిక్స్ అవడం ద్వారా ప్రాథమికంగా మరి ఒక అంచనాకి రావడం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఆ సందర్భంగా ఎవరైతే నిర్లక్ష్యంగా ఆ యొక్క బాక్సులు నిర్వహణ చేస్తూ కూలింగ్ బాక్స్ ఆ పాలులో ఆ కూలెంట్ కలపడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ఆ గణేష్ ఎవరైతే పాల సరఫరాదారుడు ఉన్నారో మరి ఆయన్ని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఈ రకంగా ఆయన ద్వారా ఆ సరఫరా చేసినటువంటి 110 కుటుంబాలలో దగ్గర 315 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా టెస్టులు చేయడం జరిగింది. అందులో 312 మందికి నార్మల్ గా రిజల్ట్ రావడం, ఏదైతే ఒక మరి మిగిలినటువంటి ముగ్గురులో మరి వాళ్ళకొళ్ళు నా హాస్పిటల్ తీసుకొచ్చి వాళ్ళు కూడా ట్రీట్మెంట్ చేయడం ద్వారా మరి ఒకళ్ళు నార్మల్ గా ఉంటూ మరి మిగిలిన వాళ్ళు కూడా కంఫర్ట్ గానే హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క తారక రామానగర్, చోడేశ్వర నగర్, స్వరూప నగర్ నందు ఏదైతే 16వ తారీఖు జరిగిన సంఘటన వల్ల బాధితులు ఉన్నారో వారి కుటుంబాలందరికీ కూడా సానుభూతి తెలియజేస్తున్నాం. ప్రభుత్వం వెంటనే చెల్లించి దీని మీద తగిన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి గారు ఆ రోజునే రివ్యూ చేసి మొత్తం యంత్రాంగాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యంత్రాంగాన్ని అంతా అప్రమత్తం చేయడం, బాధ్యతలు సహాయం చేయడం, దానికి మూల కారణాలు కనుక్కోవడం జరిగింది. దాని ప్రకారం వారి కుటుంబానికి ఆదుకునే కార్యక్రమం కూడా అనౌన్స్ చేశారు. ఆ రోజునే అసెంబ్లీలో వారు ప్రకటన చేసి వారి కుటుంబాలను ఆదుకునే కార్యక్రమం జిల్లా యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేశారు. ఒకటే చెబుతున్నాం, ఇవాళ డైరీస్ తోటి పాటు ప్రైవేట్ రంగంలో కూడా పాల వ్యాపారాలు జరుగుతున్నాయి. ఇలాగ వేలాది మంది దాని మీద ఆధారపడ్డారు. దురదృష్టవశాత్తు అక్కడ జరిగిన సంఘటన బాధాకరం. ఆయన మేల్కొన్నందువల్ల అక్కడ జరిగిన లీకేజ్ వల్ల కొంత ప్రమాదం జరిగింది. ఇక ముందు జరగకుండా రాష్ట్రంలో చర్యలు తీసుకోవాలి. మా వాడు సజెషన్ చేసేది ఏంటంటే ఆధారంలో గతంలో క్యాన్లు కానీ మోటార్ సైకిళ్లు కానీ సిల్లింగ్ సెంటర్స్ కానీ ఇచ్చాం, మళ్ళా ఇవ్వాలని సరైన ప్రొఫైల్తో కూడుకున్న సిల్లింగ్ బాక్సులు ఇచ్చి రాష్ట్రంలో, ఎందుకంటే ప్రైవేట్ రంగం కూడా ఉండాలి, ప్రైవేట్ సరఫరాదారులు ఉంటారు కనుక ఇక ముందు ఇలాంటి సంఘటన జరగకుండా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఈ రోజు ఏదైతే ఇక్కడ కిమ్స్ హాస్పిటల్ పరిస్థితి ఉందో దీన్ని పూర్తి స్థాయిలో కల్తీ పాల విషయంలో పూర్తిగా ఇక్కడ ఏం జరుగుతుంది అనే దానికి మనకి ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి నిమ్మల రామానాయుడు గారిని ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పంపించడం జరిగింది. ఈ యొక్క కుటుంబాలందరినీ కూడా పలకరించి పరామర్శించి ఆ యొక్క పేషెంట్లకు మెరుగైన వైద్యం అందే విధంగా చూడమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దాని ప్రకారం వారు వచ్చి ఈ యొక్క పేషెంట్లకు ఏ విధంగా వైద్యం అందుతుంది, ఇంకా మెరుగైన వైద్య సదుపాయాలు ఏ విధంగా కల్పించాలి, ఎక్కడెక్కడి నుంచి స్పెషలిస్ట్ని తీసుకొస్తే వాళ్ళ ఆరోగ్యం కుదురపడుతుంది, అదే విధంగా ప్రాథమికంగా ఇప్పటి వరకు కల్తీ అనేది ఏ విధంగా జరిగింది, భవిష్యత్తులో దీనికి ప్రజలు మరింత ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఏం చేయాలనే దాని మీద అధ్యయనం చేయడానికి ఇన్ఛార్జి మంత్రి గారు శ్రీ నిమ్మల రామానాయుడు గారు రావడం జరిగింది. ఈ యొక్క పేషెంట్లందరికీ కూడా మనోధైర్యాన్ని కల్పించడం, వారి కుటుంబ సభ్యులకు కూడా మేము ఖచ్చితంగా ఎంత ఖర్చు అయినా ఎంత ఇబ్బంది అయినా దానికి సంబంధించినటువంటి స్పెషలిస్టులు దేశవ్యాప్తంగా ఎక్కడున్నా సరే తీసుకొచ్చి మీకు మెరుగైన వైద్యం అందిస్తానని చెప్పి మంత్రి గారు వారికి భరోసా కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికే చాలా విధంగా అన్ని విధాలుగా కూడా ముంబై నుంచి యాంటీడోస్ 50 వైల్స్ తీసుకొచ్చి కూడా వారందరికి కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరైతే ఆ యొక్క పేషెంట్లు ఉన్నారో వాళ్ళకి అందించడం కూడా జరిగింది. ఈ రోజు ఏదైతే